చలికాలం మిగిలిన అన్నం తినాలి అంటే అస్సలు ఇష్టం కాదు. అలాంటప్పుడు నేనైతే జస్ట్ ఒక 2 గుడ్లతోటి ఈ విధంగా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసేస్తాను. చాలా ఇష్టంగా తింటారు. ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ ఇలా అడుగు మందంగా ఉండే కడాయిలోకి కొద్దిగా నూనె వేసుకుని కడాయికంతా కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల ఏంటి అంటే కాస్ట్ ఐరన్‌లో ప్రిపేర్ చేస్తున్నాం కదా! ఫ్రైడ్ రైస్ అనేది కడాయికి అంటుకోకుండా నాన్ స్టిక్ కడాయిలో ప్రిపేర్ చేసినట్టుగా వస్తుందనమాట. అండ్ నెక్స్ట్ ఇందులోకి ఒక 2 గుడ్లు వేసేసుకుని కొంచెం సెట్ అయినాక కాస్త పెద్ద ముక్కలుగా అయ్యేట్టు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఏంటి అంటే ఉప్పు కానీ, కారం కానీ ఇందులోకి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఫ్రైడ్ రైస్‌లో యూజ్ చేస్తున్నాం కదా! అవే సరిపోతాయన్నమాట. చూడండి ఈ విధంగా కొంచెం పొడి పొడిగా వేగిన తర్వాత ఇదంతా కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. ఎగ్ పీసెస్ అనేవి ఈ మాత్రం సైజు ఉండాలి. లేదంటే మనం ఫ్రైడ్ రైస్‌లో వేసి ఫ్రై చేసినప్పుడు ఎగ్ మొత్తం కూడా అన్నంలో మిక్స్ అయిపోతుంది. ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా ఉంటే ఏంటంటే తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ టేస్ట్ అనేది బావుంటుంది. తర్వాత కడాయిలోకి కొద్దిగా నూనె వేసుకుని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిరపకాయల ముక్కలు, అలాగే ఒక మీడియం సైజ్ క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. పర్టిక్యులర్‌గా ఇవే యాడ్ చేయాలని ఏం లేదండి. నా దగ్గర ఏ కూరగాయలు అవైలబుల్ ఉంటే అవి వేసి చేస్తూ ఉంటాను నేనైతే. ఇవన్నీ కూడా హై ఫ్లేమ్‌లో జస్ట్ ఒక్క నిమిషం పాటు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఎక్కువగా ఉడకకూడదు. తర్వాత మిగిలిన అన్నాన్ని ఈ విధంగా పొడి పొడిగా చేసుకుని వేసుకోవాలి. మీరు కావాలి అంటే ఫ్రెష్ రైస్‌తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే మిగిలిన అన్నంతోటే ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, పసుపు, ఒక స్పూన్ కారం కూడా వేసేసుకుని చక్కగా అంతా కూడా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టేసుకుని ఒక 2, 3 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే ఆనియన్స్, క్యారెట్, రైస్ అంతా కూడా చక్కగా ఈ కారం, ఉప్పు, మసాలాలు పీల్చేసుకుని చాలా బాగా ఫ్రై అవుతుంది. ఫ్రైడ్ రైస్ అనగానే బయట రోడ్ సైడ్ లాగే ప్రిపేర్ చేయాలి అని చెప్పేసి చాలా హడావిడి పడుతూ ఉంటారు. అలా ఏం లేకుండా జస్ట్ మనం సింపుల్‌గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్ తోటి ఇలా ప్రిపేర్ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత ఒక స్పూన్ సోయా సాస్, ఒక స్పూన్ వెనిగర్ యాడ్ చేసుకోండి. ఇన్ కేస్ వెనిగర్ అవైలబుల్ లేదనుకోండి ఫ్రైడ్ రైస్ కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్‌లో లెమన్ జ్యూస్ పిండుకున్నా సరిపోతుంది. అలాగే ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్‌ని కూడా వేసేసుకుని ఒక స్పూన్ ఎగ్ మసాలా యాడ్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఎగ్ మసాలా అవైలబుల్ లేకపోతే ఒక స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి. ఎగ్ మసాలా వేసేసుకున్నాక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి హై ఫ్లేమ్‌లో ఒక 2, 3 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. సరిపోతుంది. మనకి ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. కరివేపాకు అనేది ఫ్రైడ్ రైస్‌లో మస్ట్ అండి. చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే. ఫ్రైడ్ రైస్‌కి మసాలా కన్నా కూడా కరివేపాకు అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. లాస్ట్‌లో ఇలా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల ఇలా చక్కగా ఫ్రై చేసేసుకున్నారంటే ఎంతో కమ్మగా ఉండే ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. మిగిలిన అన్నాన్ని డైరెక్ట్‌గా పెడితే ఎవ్వరు కూడా ఇష్టంగా తినరు. బట్ ఇలా చేసి పెట్టండి. ఎవ్వరైనా సరే చాలా ఇష్టంగా తింటారు. లెమన్ పిండిన ఆనియన్‌ని ఈ ఫ్రైడ్ రైస్‌లో నంచుకొని తింటూ ఉంటే అసలు ఎంత కమ్మగా ఉంటుందో తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం.